బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాకు బిగ్ షాక్. అమెరికా నేవీ హెలికాప్టర్ అలాగే దాంతోపాటు ఒక ఫైటర్ జెట్ దక్షిణ చైనా సముద్రంలో కుప్పకూలిపోయింది. యుఎస్ఎస్ నిమిట్స్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్ అలాగే దాంతోపాటు హెలికాప్టర్ ఇవి రెండు మొదట కుప్పకూలిపోయింది. MH-60R సీహాక్ హెలికాప్టర్. దాని తర్వాత ఫైటర్ జెట్ ఏదైతే 18F అని సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో అది కూడా కుప్పకూలిపోయింది. ఆ యుద్ధ నౌక నిమిట్స్ అనే యుద్ధ నౌకకు సంబంధించి ఒక రొటీన్ ఆపరేషన్స్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రెండు ఘటనల్లోనూ సురక్షితంగా బయటపడ్డారు దానికి సంబంధించిన సిబ్బంది. అలాగే సాంకేతిక లోపాలే కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికైతే. సో సూపర్ హార్నెట్ అనే ఒక ఫైటర్ జెట్కి సంబంధించిన విజువల్ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఆ నిమిట్స్ అనే షిప్ పైనుంచే అది ఫ్లై చేస్తూ అలా రొటీన్గా ఏదైతే ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారో నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ చేస్తున్న తరుణంలోనే ఈ ఫైటర్ జెట్ సూపర్ హార్నెట్ అనే ఈ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. అలాగే హెలికాప్టర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే 60R అనే చెప్పేసి సీహాక్ అనే ఒక హెలికాప్టర్ అది కూడా గాల్లో చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సో దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా MH-60R అనే ఒక హెలికాప్టర్ ఏదైతే ఉందో అది నిమిట్స్ అనే యుద్ధ నౌక నుంచి అది ఎక్సర్సైజ్ చేస్తూ అంటే గాల్లో తిరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా మధ్యాహ్నం 2:45 సమయంలో ఆ క్యారియర్ అంటే ఆ యుద్ధ నౌకకి పరిసర ప్రాంతాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంట్లో ముగ్గురు అమెరికాకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని ఆ వెంటనే వాళ్ళని రికవర్ చేయడం జరిగింది. దాని తర్వాత గంట సమయంలోనే అదే యుద్ధ నౌకకు సంబంధించిన సూపర్ హార్నెట్ అనే ఒక ఫైటర్ జెట్, ఈ సూపర్ హార్నెట్ అనే ఫైటర్ జెట్ కూడా వితిన్ 1 అవర్ సేమ్ అదే టైంలోనే అదే గంట సమయంలోనే అది కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా నేవీ ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి దాంట్లో ఉన్న అమెరికన్ పైలట్స్ని కూడా మొత్తానికైతే వాళ్ళని కూడా సహాయక చర్యల్లో వాళ్ళని కూడా ఒడ్డుకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రెండు ఇన్సిడెంట్స్ ఒకే యుద్ధ నౌకకు సంబంధించి ఇటు ఒక హెలికాప్టర్ అలాగే ఒక సూపర్ హార్నెట్ అని ఫైటర్ జెట్ ఒక రకంగా అమెరికాకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. సూపర్ ఫైటర్స్ ఇది ఫైటర్ జెట్స్ కానీ అలాగే హెలికాప్టర్స్ కానీ చాలా ఖర్చుతో కూడిన వెపన్స్ అని చెప్పుకోవచ్చు, ఖర్చుతో కూడిన ఆయుధాలని చెప్పుకోవచ్చు. సో ఎంతో ఖర్చు పెట్టి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఈ సూపర్ హార్నెట్ని తయారు చేశారు. అలాగే ఈ సీహాక్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి దాన్ని కూడా తయారు చేశారు. మరి ఈ రెండు ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి కారణం మరి చైనా ఏమన్నా మిసైల్స్ని ప్రయోగించిందా? ఎప్పటి నుంచో అమెరికాకి చైనాకి సౌత్ చైనాకి సంబంధించిన సముద్ర తీరంలో ఇద్దరికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా మాదే అంటూ చైనా చెప్పడం, ఈ ప్రాంతం అంతా మాదే అంటూ ఇటు అమెరికా కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే మరి అమెరికాకు సంబంధించిన ఈ నిమిట్స్ అనే యుద్ధ నౌకని ఇటు హెలికాప్టర్ని అలాగే ఇటు ఫైటర్ జెట్ని ఈ రెండింటిని కుప్పగూల్చింది చైనానేనా? మొత్తానికైతే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ రెండు కుప్పకూలిపోవడానికి ఏంటి అనేది ఇంకా ఐడెంటిఫై చేయలేదు, కారణాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేదు. ఒక్కసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటు అమెరికాకు సంబంధించిన యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ వాళ్ళు ప్రస్తుతానికి తెలియపరిచారు. ఫార్మల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంటూ బోత్ ఇన్సిడెంట్స్ అండ్ ద సెట్ కాసెస్ ఆర్ అండర్ ఎంక్వైరీ. Officials have not yet released definitive causes and investigators will examine maintenance records, fuel quality,
ఆపరేషనల్ టెంపో, హ్యూమన్ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్స్ వేర్ అవైలబుల్. సో మొత్తం మీద అమెరికాకు ఒక పెద్ద దెబ్బ. అమెరికాకు సంబంధించిన ఒక హెలికాప్టర్, ఒక ఫైటర్ జెట్ రెండు చైనా సముద్ర తీరంలో పరిసర ప్రాంతాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అమెరికాకు సంబంధించి ఇది హ్యూజ్ లాస్ అని చెప్పుకోవాలి. అమెరికా ఆ యుద్ధానికి సంబంధించి ఏదైతే ఒక బెటాలియన్ని రన్ చేస్తున్నారో, ఒక నేవీకి సంబంధించిన నిమిట్స్ అనే ఒక నేవీకి సంబంధించిన యుద్ధ నౌక. ఆ యుద్ధ నౌకలో ఎక్కువ హెలికాప్టర్స్ కానీ అలాగే ఫైటర్ జెట్స్ కానీ ఉండేవి కొన్ని మాత్రమే. ఆ కొన్నిట్లో కూడా ప్రస్తుతానికి ఇవి రెండు కూడా కుప్పకూలిపోయాయి. కొన్ని లక్షలు, కొన్ని కోట్ల నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా. దానికి సంబంధించి ఆ హెలికాప్టర్ ఎలా పడిపోయిందన్న దానికి సంబంధించిన ఒక విజువల్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్.